గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లోనే హెయిర్ లైన్ చాలా ముందుకు పెట్టుకుంటే, చాలా ముందర మనం హెయిర్ లైన్ ఇంప్లాంట్ చేసుకుంటే వచ్చే అనర్థాలు ఏంటి, వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే వీడియో గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో యంగ్స్టర్స్కి. కైండ్లీ వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్. ఈరోజు మనము చూస్తున్న వీడియో డీటెయిల్స్ ఏంటంటే, ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ముందు భాగంలో ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ లైన్ చాలా ముందు భాగంలో హెయిర్ లైన్ చేసుకోవడం వలన కలిగే నష్టాలు ఏంటి, కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి అనే వీడియో గురించి మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మాట్లాడుతున్నాం. అంటే ఏంటి, ఒక పేషెంట్ మన దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఏజ్ ఇప్పుడైతే 25 years. ఆయనకి 2 సంవత్సరాల ముందు ఎవరో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే, ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరు చేస్తున్నారు ఏంటి చూసుకోకపోవడం వల్ల, ఆ డిజైన్ అన్ని రాంగ్ చేయడం వల్ల ఇతనికి ఏమైందంటే హెయిర్ లైన్ చాలా ముందు పెట్టడం జరిగింది. చాలా ముందు పెట్టడం వల్ల ఆయనేమో ట్రాన్స్ప్లాంట్ అయినంత వరకు హ్యాపీగా ఉన్నాడు. 8 months తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మన దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు 2 years అయింది ట్రాన్స్ప్లాంట్ అయ్యి. అంటే ఎవరో ఆయన ఏజ్ 23 ఉన్నప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేశారు. అదొకటి రాంగ్. మళ్ళీ మినిమం 25 ఉండాలి. అయితే ఇతనికి 23గా చేశారు. చేయడం కూడా రాంగ్ చేశారు, రాంగ్ ప్లేస్మెంట్ వేశారు. సో మన దగ్గర వచ్చిన తర్వాత ఆయన కన్సర్న్ ఏంటంటే, నా హెయిర్ లైన్ న్యాచురల్గా లేదు, దీన్ని తీసేయండి అని. ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెయిర్ లైన్ మనం ఇంప్లాంట్ చేసినంత ఈజీగా హెయిర్ లైన్ తీసేయలేం. ఇంప్లాంట్ చేయడం ఈజీ, తీసేయడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటాయి. అక్కడ తీసినప్పుడు మనకు స్కార్స్ ఉంటాయి. న్యాచురల్గా ఉన్న హెయిర్ని తీయడం వేరు, మనం ఇంప్లాంట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీయడం వేరు. ఎందుకంటే అక్కడ ఫైబ్రస్ టిష్యూ ఫార్మ్ అయ్యి న్యాచురల్గా ఉండదు. అందువల్ల తీసేయండి అని వచ్చాడు మన దగ్గరికి. ఆ పేషెంట్ మీరే చూడొచ్చు, హెయిర్ లైన్ చాలా ఘోరంగా ఉంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, ట్రాన్స్ప్లాంటేషన్ బాల్నెస్ ఉందని పోయినప్పుడు బాల్నెస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అయిందో లేదో కానీ ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఎక్స్ట్రా ప్రాబ్లం. ఇది చూడడానికి చాలా అన్యాచురల్గా ఉంది ఆయనకి. అప్పటి నుంచి క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నాడని ఆయన చెప్పడం. సో కాబట్టి ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసుకునే ముందు మీ డాక్టర్ గారిని సంప్రదించి, మీ సర్జన్ సంప్రదించి, అసలు నాకు ఈ హెయిర్ లైన్ మ్యాచ్ అవుతుందో లేదు చూసుకోండి. మీకు మీరుగా హెయిర్ లైన్ సలహా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నీకు ఈ విధంగా కావాలి కదా, మేము చేస్తాంలే అని చెప్పి చేస్తారు. దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ మీకు చెప్పరు, లేదా మీరు అడిగారు కాబట్టి మేము చేసామంటారు. కాబట్టి డాక్టర్గా ఛాయిస్ ఇవ్వండి, మంచి హెయిర్ లైనా కాదా, దీనివల్ల న్యాచురల్నెస్ ఉంటుందా ఉండదా అనేది మీరు చాలా మంది అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఊరికే హెయిర్ పెరిగితే యూజ్ లేదు, మనకు న్యాచురల్గా ఉండాలి. ఇది ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే చాలా మంది యంగ్స్టర్స్ హెయిర్ లైన్ ఇక్కడ కావాలి, వాళ్ళు ఏదో ఐడియాస్ ఉంటాయి. ఐడియాస్ ఉండడం తప్పు లేదు, కానీ దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ మీకు తెలుసా, దానివల్ల మీరు తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని చూపించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు 2 ప్రాబ్లమ్స్ కనపడినాయి. ఒకటి, ఫ్రంటల్ హెయిర్ లైన్ తీసేయాలి, రిమూవ్ చేయాలి. రెండోది, పైనంతా డెన్సిటీ వెళ్ళిపోతుంది. యంగ్ ఏజ్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు కాబట్టి పైన డెన్సిటీ పోవడం సహజమే. అక్కడ సెకండ్ ట్రాన్స్ప్లాంట్ మనం చేయాల్సిందే. అయితే ముందర తీసేయడం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఈ పేషెంట్కి మేము రిపేర్ చేసే టైంలో ముందర మొత్తం తీసేసినాము. కొన్ని 1.5 centimeter ఎక్స్ట్రా హెయిర్ అంతా తీయడం జరిగింది. అయితే 90% తీయగలిగినాము. ఎందుకంటే 100% తీయలేం మనం. 90% తీసిన తర్వాత ఇంకొన్ని హెయిర్ తీసి మనం పైన ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది. పైన డెన్సిటీ కానీ, న్యాచురల్నెస్ కానీ, థిక్నెస్ కానీ ఫెంటాస్టిక్గా వచ్చింది. కానీ ఫ్రంట్ సైడ్ మీరు చూస్తే ఇంకా కొద్ది మార్క్స్ అలాగే ఉన్నాయి, ఇంకా కొంచెం హెయిర్ అలాగే ఉన్నాయి. ఎందుకంటే అన్ని హెయిర్ మనం తీయలేము. ఆయనకి ఇంకో 1-2 సెషన్స్ అవసరం ఉంటుంది ముందర ఇంకొంచెం హెయిర్ తీయాలంటే. ఆ 2 సెషన్స్ తర్వాత కూడా అది 100% న్యాచురల్గా ఉంటుందన్న గ్యారంటీ లేదు. 90% న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మిస్టేక్స్ చేసే ముందు, ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే ముందు, మీకు మీరు సలహాలు ఇచ్చే ముందు, లేకపోతే ఒక తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత చేసుకోవడం చాలా మంచిది. సో అది ఈ వీడియో యొక్క సారాంశము. ఈ పేషెంట్కి మేము మాక్సిమం రిపేర్ చేసి పంపించినాము. అక్కడ చూడొచ్చు కదా మీరు, ఇంకా 10% అన్యాచురల్నెస్ అలాగే ఉంది.
కన్క్లూజన్ ఏంటంటే యంగ్స్టర్స్ తొందరపడి మీకు ఇష్టం వచ్చినట్లుగా హెయిర్ లైన్ డిజైన్ చేసుకోవద్దు. ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత మంచి ప్లాన్ మీరు అడిగి డిజైన్ చేసుకోండి, అప్పుడు న్యాచురల్గా ఉంటుంది. రెండవది ఏంటంటే కావాలంటే ఫ్యూచర్లో మళ్ళీ హెయిర్ లైన్ ముందు పెట్టుకోవచ్చు, కానీ ఒకసారి పెట్టిన హెయిర్ లైన్ తీయడం చాలా కష్టము, తీసినా కూడా అంత న్యాచురల్గా ఉండదు. అది కన్క్లూజన్ ఆఫ్ ఈ వీడియో. సో కాబట్టి మరిన్ని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.